ప్రధానంగా 6 సార్లు మార్పులకు గురైంది. జాతీయ పతాకం పరిణామ క్రమం మార్పులు 1906 కలకత్తా పతాకం ఆగస్టు 7, 1906న కలకత్తాలోని పార్సీ బగాన్ స్క్వేర్లో మొదటిసారి ఎగురవేశారు. ఇందులో ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగు పట్టీలతో పాటు 8 తామర పువ్వులు, వందే మాతరం, సూర్యుడు, నెలవంక గుర్తులు ఉండేవి. 1907 మేడం కామా జెండా మేడం భికాజీ కామా జర్మనీలోని స్టుట్గార్ట్లో ఎగురవేశారు. ఇది 1906 నాటి జెండాను పోలి ఉన్న రంగులు మరియు సప్తర్షి నక్షత్రాల గుర్తులు మారాయి. 1917 హోమ్ రూల్ జెండా బాలగంగాధర్ తిలక్ అనిబీసెంట్ హోమ్ రూల్ ఉద్యమ సమయంలో 5 ఎరుపు, 4 ఆకుపచ్చ పట్టీలు, యూనియన్ జాక్ గుర్తుతో ఈ జెండాను రూపొందించారు. 1921 పింగళి వెంకయ్య రూపకల్పన ఆంధ్రప్రదేశ్కు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్య విజయవాడ కాంగ్రెస్ సమావేశంలో మహాత్మా గాంధీకి ఎరుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన జెండాను సమర్పించారు. గాంధీజీ సూచనతో శాంతికి చిహ్నంగా తెలుపు రంగు, మధ్యలో రాట్నం, చర్ఖా చేర్చారు. 1931 స్వరాజ్ జెండా కాంగ్రెస్ కమిటీ అధికారికంగా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో మధ్యలో చర్ఖా ఉన్న స్వరాజ్ జెండాను ఆమోదించింది. 1947 ప్రస్తుత త్రివర్ణ పతాకం జూలై 22, 1947న రాజ్యాంగ సభ ఈ పతాకాన్ని ఆమోదించింది. పింగళి వెంకయ్య డిజైన్లోని చర్ఖా స్థానంలో సారనాథ్ అశోక స్తంభం నుంచి 24 ఆకుల అశోక ధర్మ చక్రాన్ని చేర్చారు. అధికారికంగా జెండాలను ఎక్కడ తయారు చేస్తారు? తయారీ కేంద్రం భారతదేశంలో అధికారిక ప్రోటోకాల్ ప్రకారం జాతీయ జెండాలను తయారు చేసే ఏకైక గుర్తింపు పొందిన సంస్థ కర్ణాటకలోని హుబ్లీకి చెందిన కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ సంయుక్త సంఘ KKGSS. నిబంధనలు ఇది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS మరియు ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన కఠిన నిబంధనల ప్రకారం చేతితో నేసిన స్వచ్ఛమైన ఖాదీ, నూలు, సిల్క్ వస్త్రంతో జెండాలను తయారు చేస్తుంది.